హాయ్ అండి. పొట్ట కనపడకుండా ఎంత పెద్ద పొట్ట అయినా సరే, ఎంత లావుగా ఉన్నా సరే స్లిమ్గా కనిపించాలి. పొట్ట కనపడకుండా చాలా సన్నగా కనిపించాలి అంటే ఈ వీడియోలో చూడండి ప్రాసెస్. మనం ఫస్ట్ శారీని మనకి షేపరే వేసుకోవాలని ఏం లేదండి. మామూలుగా పెట్టికోట్ అయినా వేసుకోవచ్చు. శారీ పెట్టికోటు మీ దగ్గర షేపర్ ఉంటే షేపర్ యూజ్ చేయండి. హెవీ పట్టు చీరలకి షేపరు అంత తొందరగా ఉండదు. దానికి బొందులు వచ్చినాయి అయితేనే షేపర్ యూజ్ చేయండి. ఎలాస్టిక్ వచ్చిన షేపర్ యూజ్ చేయొద్దు. ఫస్ట్ మన శారీ మొత్తం విప్పి ఎటు కట్టు చెంగు వచ్చింది, ఎటు పళ్ళు వచ్చిందో చూసుకోవాలి. ఎడం చేతి వైపు వచ్చింది కట్టు చెంగు, ఎడం చేతి వైపు వచ్చింది కుడి చేతి వైపు వచ్చింది కట్టు చెంగు, ఎడం చేతి వైపు వచ్చేది పళ్ళు అన్నమాట. మనకు నీట్గా ఫస్ట్ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి రౌండ్ ఒక టక్ చేసుకుందాం. కింద లెంత్ తగ్గకుండా చూసుకొని టక్ చేసుకోండి. కింద లెంత్ తగ్గింది అంటే పైకి వెళ్ళిపోతుంది శారీ. చాలామంది నాకు కంప్లైంట్ చేస్తున్నారు శారీ పైకి వెళ్ళిపోతుంది అండి అని. ఫస్ట్ మనం టక్ చేసుకునేటప్పుడే లెంత్ చూసుకొని టక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే కాలు కింద పెట్టైనా టక్ చేసుకోవచ్చు. మళ్ళీ మిడిల్ పీట్కి ఎంత కావాలో అంట వదిలేసి పళ్ళుని మళ్ళీ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొని ఫస్ట్ మనం ఒక మెజర్ చేసుకుంటాం కదా ఫస్ట్ ప్రతి వీడియోలో, అట్లాగే మెజర్ చేసుకొని ఎక్కడి నుంచి మెజర్ చేసుకున్నామో అక్కడి నుంచి నేను చూపించే విధంగా ఇటు నుంచి 4 ఫింగర్స్ పెట్టి అటు నుంచి అరిచెయ్య లోపలకు పెట్టి 4 ఫింగర్స్ అటు నుంచి పుష్ చేస్తూ ఇటు నుంచి పుల్ చేస్తూ మనం అన్ని ప్లేట్స్ అన్నీ ఎక్కడ పిన్ పెట్టామో షోల్డర్ పిన్ అక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఫ్రంట్ నుంచి చివరి నుంచి ముందు నుంచి వెనక్కి పెట్టకుండా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నుంచి నీట్గా సెట్ చేసుకొని మనం పెట్టినవన్నీ మళ్ళీ 1 by 1 ఎన్ని ప్లేట్స్ వచ్చినాయో చూసుకొని దాన్ని అరేంజ్ చేసుకోవాలి. దీంట్లో మీతో చెప్పే టిప్ ఏంటి అంటే మీడియం సైజు ప్లేట్స్ పెట్టుకోండి. చెస్ట్ ప్లేట్స్ మనకి అప్పుడు పొట్ట చాలా చిన్నగా కనిపించే అవకాశం ఉంది. మీరు పెద్దగా పెట్టద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసండి, అది మొత్తం 5 inches ఉంది ఫస్ట్ ప్లేటు. నేను ఫస్ట్ పెట్టే 2 ప్లేట్స్ కూడా పెద్దవి పెట్టాను. లాస్ట్ పెట్టే ప్లేట్స్ కొద్దిగా చిన్నగా పెట్టుకున్నాను. మీరు ఏదైనా కూడా కొద్దిగా మీడియం సైజు ప్లేట్స్ పెట్టుకోండి. ఎవరికైతే పొట్ట ఎక్కువగా కనిపిస్తుంది, సన్నగా కనిపించాలి, పొట్ట కనపడకూడదు అనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే చెప్తున్నానండి. ఈ మీడియం సైజు ప్లేట్స్ పెట్టుకోండి. ఫస్ట్ ప్లేట్స్ 2 కూడా పెద్దగా పెట్టుకోండి. లోపల నుంచి కొద్దిగా చిన్నగా, మరీ చిన్నగా కాకుండా కొద్దిగా చిన్నగా పెట్టుకొని ఆ ప్లేట్స్ అన్నీ కూడా నేను అరేంజ్ చేసుకొని షోల్డర్ మీద టక్ చేసి ఇప్పుడు చెస్ట్ నుంచి హిప్ దాకా పెట్టుకున్నది మరి మన బెల్లీ దాకా తీసుకురాకుండా, బెల్లీ బటన్ దాకా తీసుకురాకుండా సైడ్నే జాకెట్కి నేను అక్కడ పిన్ పెట్టాను చూడండి. అట్ట జాకెట్కి కొద్దిగా లూజ్గా టక్ చేసుకొని కుడి తొడ వరకు క్లాత్ను వదిలేసి ఇక్కడి నుంచి మిడిల్ ప్లేట్స్ పెడుతున్నాను చూడండి. మిడిల్ ప్లేట్స్ కూడా మరి చిన్నగా పెడితే బల్కీగా టక్ చేసుకున్నప్పుడు పెట్టే కోట్లోకి బల్కీగా వస్తుంది. అలా కాకుండా మీడియం సైజు ప్లేట్స్ పెట్టండి. సెంటర్లో కూడా మీడియం సైజ్ పెట్టుకోండి. అది 5 రానియండి, 6 రానియండి, ఎన్ని వచ్చినా సరే తీసుకొచ్చి మనం పెట్టుకున్న తర్వాత ఇంచి గ్యాప్తో మీరు అక్కడ సెట్ చేసుకుంటే కనుక మనకి కొద్దిగా వెడల్పుగా వచ్చి ప్లేట్స్ ఎక్కువ పెట్టుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది. సైడ్ని అంత క్లాత్ రాకుండా మొత్తం కూడా నేను చూపించే విధంగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఇవి ఇంచి గ్యాప్తో పెట్టుకుని దాన్ని ఫస్ట్ ఒక టక్ చేసుకోండి జారిపోకుండా. తర్వాత ఆ పిన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి నీట్గా టక్ చేసుకోండి. టక్ చేసుకునేటప్పుడు కూడా లోపల పెట్టికోట్లో ఉబ్బెత్తుగా ఉండకుండా మొత్తం నీట్గా టక్ చేసుకున్నారా, సదరంగా వచ్చిందా, లూజ్గా ఉందా చూసుకొని టక్ చేసుకోండి. అప్పుడు పొట్ట ఎత్తుగా కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ సేఫ్టీ పిన్ పెట్టాం కదా పక్కన బ్లౌజ్కి, అక్కడి నుంచి మనం కుడి తొడ దాకా వదిలేసిన క్లాత్ని కింద లెంత్ తగ్గకుండా చూసుకొని అక్కడ చిన్నగా రోల్ చేసి టక్ చేసేయండి. టక్ చేసి
పక్కన కూడా క్లాత్ ముడత పడతా రాకుండా సదరంగా చేసి చిన్నగా కొద్దిగా క్లాత్ మిగిలిద్ది, ఆ కొద్ది క్లాత్ని బ్యాక్ సైడ్ పెట్టేయండి. ఇప్పుడు చూడండి, హిప్ కవర్ అయ్యింది, పొట్ట కవర్ అయ్యింది, చెస్ట్ కవర్ అయ్యింది. ఇప్పుడు చూడండి ఎంత స్లిమ్గా కనిపిస్తున్నానా. మరి వీడియో నచ్చితే లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి.